మనము సాధారణంగా ఉపవాసము చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఎట్లాగైనా భక్తి కలిగి ఉండి దేవుని యొక్క అనుగ్రహం పొందాలా అనేటువంటి విషయంగా. మరి ఉపవాసం చేసేటప్పుడు ఏదో తల ఎరబోసుకొని ముఖం దిగాలుగా పెట్టుకొని అట్లా కూర్చునేది ఉపవాసమా? అది ఉపవాసం కాదు అది. అయితే మరి నీ ఆహారము ఆకలి కొన్నవానికి పెట్టుటయు, రక్త సంబంధి నుంచి ముఖము తప్పించుకొనకుండుటయు, దిక్కుమాలిన బీదలని ఇంటూ చేర్చుకున్నటయు, వస్త్రహీనుడిని కనబడినప్పుడు వారికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నిజమైన ఉపవాసము. కాబట్టి ఇది నిజమైన ఉపవాసం. అప్పుడు ఆ విధంగా ఉండి అప్పుడు నీవు పిలిస్తే దేవుడు ఉత్తరం ఇచ్చును. నీవు మొర్రపెట్టగా ఆయన నేను ఉన్నానను అంత ఇమీడియట్గా ఆయన. ఎందుకంటే దేవుడు అనుకునేటువంటి దేవుడు కోరేటువంటి ఉపవాసం అదేంటుంది. ఆశించిన దానిని ఆకలి కొనే వారికి ఇచ్చి శ్రమపడిన వాడిని తృప్తిపరిచినట్లా చీకటిలోని వెలుగు ప్రకాశించును.